పద్మరాగాన్ని, ఇక సుందరమైనటువంటి పద్మకోశ సుపేష, సుందరమైనటువంటి వస్తువులలో పద్మపు మొగ్గను, పద్మం ఎంత అందంగా ఉంటుందో దాని మొగ్గ ఇంకా అంత అందంగా ఉంటుంది, ఇక కొద్దిసేపటికి విచ్చుకునేది. అందుకనే మనకు బళ్ళల్లో కూడా చెప్తారు 99 మార్కులు వచ్చినవాడు 100 వచ్చిన వాడికంటే కూడా గొప్పవాడని. 99 వస్తే వాడికి ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి ఓ స్థానం అంటూ ఉన్నది. కానీ 100 వచ్చినానికే ముందరికి పోలేడు, ఇక అక్కడికి పోయి ఆగిపోతాడు. కాబట్టి గతి అనేటువంటిది ఆపేది నీ యొక్క పూర్ణకామం. కాబట్టి భగవంతుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను పద్మ మొగ్గను, ఆ పద్మ అందమైన పద్మాలలోకి కమలాలలోకి దాని యొక్క కలి మొగ్గను నేనే అని చెప్పి చెప్తూ, ఇంకా కితవానా కుశోస్మి దర్భజాతీనాం, దర్భజాతుల్లోకి కుశగ్రాసాన్ని, కుశ అంటే ముళ్ళుండేటువంటి దర్భ, మనం దేన్నైతే పవిత్రంగా భావిస్తామో, గరుత్మంతుడు అమృత భాండాన్ని తెచ్చి దేనిపైనైతే పెట్టాడో, ఒకసారి ఇలాగే బ్రహ్మశ్రీ గరికపాటి వారు సిటీ సెంటర్ లైబ్రరీలో అవధానం చేస్తున్నప్పుడు నేను ప్రాశ్నికుడుగా కూర్చున్నాను. అక్కడ ఒక ప్రశ్న అడిగా, అయ్యా ఈ గరిక ఏ పాటిది అని. వాళ్ళ ఇంటి పేరు గరికిపాటి, నేను అందులో గరిక అనుకో నేను అడిగేశాను. అడిగితే గరిక మీద ఆయన 8 పద్యాలు అలవోకగా అప్పటికప్పుడు చెప్పాడు, అద్భుతమైనటువంటి వృత్తాల్లో చెప్పాడు. ఈ గరిక మీదనే కదా బ్రాహ్మణులంతా కూర్చొని సంధ్యావందనాలు చేస్తారు, కనుక గరిక గొప్పది. ఈ గరిక మీదనే కదా గరుత్మంతుడు అమృత భాండాన్ని మొట్టమొదట తెచ్చి స్థాపించాడు, కనుక దాన్ని నాకినందుకే నాలుకల జిక్కులు చిరిగిపోయి అవి పాములంతా కూడా ద్విజిహ్వి అని 2 నాలుకలతో అయిపోయినాయి. అలాగే ఇలాంటి దర్భనే కదా పితృకార్యాలలో దాన్ని మనం పవిత్రగా పెట్టుకొని, పవిత్ర అంటేనే పవిత్రమైనటువంటిది, అది లేకుండా ఏ పని చేయకూడదు ఆ పితృకార్యాల్లో హవ్య కవ్యాలలో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు దర్భను మన చేతికి అంటించి ఉంచుతారు, ఎక్కడో ఒక చోట దర్భ ఉండాల్సిందే. కాబట్టి దాన్ని ఉంగరంలాగా చేసి పవిత్రం పెట్టేసి, అప్పుడు ఆ మంత్రంలో కూడా అదే చెప్తారు, పవిత్రవంత పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. ఈ చేస్తున్న వ్రతం ఏదైతే పితృకార్యం ఉన్నదో దీన్ని అంతా రక్షించాలి, కనుక నువ్వు పవిత్రమైనటువంటి వేలుకు పవిత్ర పెట్టుకునే చెయ్యాలి అని చెప్తారు. ఆ పవిత్రలో ఉండే దర్భను కూడా నేనే. రాముల వారి భార్యను ఇంద్రుని కొడుకు కాకాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు విధారణ చేస్తుంటే, చీలుస్తూ ఉంటే హృదయానంతా కూడా ఒక్క దర్భపోత తీసి ఇలా మీద విసిరాడు, బ్రహ్మాస్త్రం చేసినాడు. ఆ దర్భను నేనే, ఆ గరికను నేనే అనుకుంటూ, గరిక మీద మహానుభావులు అలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, మంచి కవులు. ఆ నరసింహారావు గారు చెప్పారు, అలాగే బ్రహ్మశ్రీ నరసింహారావు. పెళ్లిలో కూడా అన్నిటికీ, ఈవెన్ మేఖలా బంధనం, అమ్మాయికి మొలతాడు లేకుండా పెళ్లి చేయకూడదు కనుక ఆ సమయంలో కట్టి తీసివేస్తారు, అప్పటి వరకు మాత్రం కట్టాలి. మగవాడికి మాత్రం మొలతాడు జీవితాంతం ఉండాల్సిందే, ఎందుకంటే కౌపీన వస్త్ర రక్షణార్థం మొలతాడు అవసరం అని చెప్తారు. కాబట్టి చేతికి పెట్టే ఈ పవిత్ర కానీ మొలకు పెట్టుకునేటువంటి ప్రతిదీ దర్భతోటే చేయాలి. నలుగురికి కొబ్బరి తాడు తెచ్చి కూడా కడుతున్నారు, ఆ సమయానికి ఏదో ఒకటి నడిపించేస్తున్నారు. కసలు కాణి నెత్తిగా పెట్టాలి అని చెప్పంటే దాన్ని తీసుకువచ్చేసి ఒక ఇంత తయారు చేసుకొని వస్తున్నారు. ఆయన నామమాత్రంగా దాన్ని ఆ కన్నంలోంచి నీళ్లు వేసి ఆ అమ్మాయిని పవిత్రం చేసేసి దాని యొక్క బ్రహ్మరంధ్రం మీద ఆ రంధ్రంలోంచి నీళ్లు వేస్తారు. అదొక కార్యక్రమం. వ్యవసాయినామహం లక్ష్మీ, కాబట్టి నేను ధనార్జనశీలుల్లో నేను మహాలక్ష్మీదేవి, లక్ష్మీ స్వరూపుణ్ణి. కితవానాం చలగ్రహ, కితవులంటే జూదం ఆడేటాళ్ళు. జూదం ఆడే వాళ్ళందరూ కూడా ఆ చలాన్ని, జూదాన్ని నేనే, అంటే జూదం ఆడే వాళ్ళలో కూడా నాదే గొప్పతనం, నాయకుణ్ణి అని చెప్పి. తితిక్షీణ తితిక్షుణాం అహం తితిక్ష, తితిక్ష అంటే సహనశీలత. ఎంత తప్పు జరిగినా సరే వాళ్ళను ఓపిక బట్టి ఓర్చేటువంటి గుణాన్ని సహనశీలత అంటారు. భూదేవికున్నంత ఓర్పు, మన మంతెన భాషలో అయితే తొక్కుడు బండకున్నంత ఓర్పు అంటారు. తొక్కుడు బండ అంటే గడప లోపల ఉండే పెద్ద బండ, మన గడప కిందనే ఓ బండ ఉంటుంది, దాని మీద కాలు వేయకుండా ఎవడు కూడా ఇంట్లోకి రాలేడు. అబ్బో వాడికి ఆ తొక్కుడు బండకున్నంత ఓపిక అంటారు. ఆ ఓపికను, ఆ సహనాన్ని మన వాళ్ళు, ఈయన ఏం చెప్తున్నాడు, తితిక్ష అంటారు సంస్కృతంలో. కాబట్టి తితిక్షులలోకి నేను, ఆ తితిక్షను సహన శక్తిని నేనే. సత్వం సత్వవతామహం, సాత్విక పురుషుల్లో సత్వగుణంలోకి నేనే, ఆ సాత్విక పురుషుల్లోకి సత్వగుణాన్ని అని చెప్పి చెప్తున్నాడు. ఓజస్సహో బలవతాం, ఇక శక్తిశాలులందరిలో కూడా ఇంద్రియ పటుత్వాన్ని నేనే. కర్మాహం విద్ధి సాత్వతాం, ఈ విధంగా బలవంతుల్లోకి బలాన్ని నేనే. ఇంకా సభాసం భక్తానాం వాసుదేవ భక్తానాం సర్వమితి. ఓకే, వాసుదేవ సర్వమితి అని చెప్పి చెప్తున్నాడు. సాత్వతాం నవమూర్తినాం ఆదిమూర్తిరహం, ఆదిమూర్తిని నేను నవమూర్తుల్లోకి. వాళ్ళు ఎవరంటే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, హయగ్రీవుడు, వరాహస్వామి, నృసింహస్వామి, బ్రహ్మ అనేటువంటి వాళ్ళ 9 మందిని నవమూర్తులు అంటారు. వీళ్ళందరిలో విష్ణువంశతో జన్మించిన వాళ్లే 4 ఉన్నారు. అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ దాకా. వాసుదేవుడు అయినా ఆయనే, ఆయన కొడుకైన ప్రద్యుమ్నుడు, ఆయన మనవడైనటువంటి అనిరుద్ధుడు, ఇలాగా పైనుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే బ్రహ్మగారి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ 9 మందిని నవబ్రహ్మలు లేదా నవనాయకులు అని అంటారు, నవమూర్తులు అంటారు. ఈ 9 మంది మూర్తుల్లోకి కూడా ఆదివరాహమూర్తిని నేనే.
మొత్తం మందిలోకి మొదటి అవతారంగా ఆయన ఎత్తేసి ఏ భూమినైతే ఆయన కాపాడాడో అలాంటి వరాహమూర్తిని నేనే. అందుకనే ఉద్ధృతాసి వరాహేణ, వరాహం చేత ఉద్ధరింపబడ్డ ఓ భూమాత నీకు నమస్కారం అని చెప్పి మనం మంత్రపుష్పంలో చెప్తాం. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హనమే పాపం. అందుకనే పెళ్లిళ్లలో వాటిల్లో ఆ ముందు రోజు వెళ్ళి ఆ మట్టిని తవ్వుకొని వచ్చే ఉద్దేశం కూడా అదే. అది ఎలాంటి మట్టి తేవాలంటే క్రోడం మట్టి. యజ్ఞం చేసినప్పుడు కూడా పంది తవ్విన మట్టిని తీసి ఒళ్ళంతా పోసుకొని స్నానం చేసిన తర్వాతనే మృత్తికా స్నానాల తర్వాత యజ్ఞానికి అర్హత వస్తుంది అని చెప్పి యజ్ఞానికి ముందు కూడా క్రోడం అంటే అడవి పంది ముట్టెతోటి తవ్వినటువంటి మన్నును అడవికి వెళ్ళి తీసుకువస్తే గదాంతో చేస్తారు. పాలపొరక కూడా మన వాళ్ళు అడవుల నుంచి తెప్పించి ఆ రోజుల్లో చేసేవాళ్ళు. ఏదేది శుభంకరమైనటువంటి వస్తువో అలాంటి వాటిని పశువులు ముట్టకుండా 16 రోజులు కూడా దాని ఆకుల్లో అవి ముట్టవు పశువులు. కాబట్టి పాలపొరకనే కప్పించే ఉద్దేశం ఏమిటి? ఆకుపచ్చగా ఉంటుందని కప్పిస్తారా అంటే ఏమన్నా ప్లాస్టిక్ ఆకుపచ్చ పరదాలు వేస్తే అయిపోయి. కలర్ కోసం కాదు. అక్కడ ఏ వస్తువు అయితే పవిత్రవంతంగా ఉంటుందో ఆ పవిత్రమైన వస్తువులతో మాత్రమే వివాహం జరగాలి అని చెప్పి ఉద్దేశం కనుక. ఇక నవమూర్తినామహం వరాహమూర్తిని, ఆదివరాహమూర్తిని అని చెప్తున్నాడు, ఆదిమూర్తిని అని చెప్పి చెప్తున్నాడు వాసుదేవుని. విశ్వావసు పూర్వచిత్తి గంధర్వ అప్సరసామహం. పూర్వచిత్తి మొదలైనటువంటి అప్సర స్త్రీలందరిలో కూడా పూర్వచిత్తి చాలా గొప్పది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మీకు మధ్యలో కూడా కథల్లో కూడా పూర్వచిత్తి కథ చెప్పుకున్నాం. భూధరానామహం స్థైర్యం. భూమిని ధరించే వాళ్లలో స్థిరత్వాన్ని నేనే కదలకుండా పెట్టేవాడిని. గంధమాత్రమహం భువః. భూముల్లోకి నేను గంధాన్ని. అందుకనే భూమిని ఏమంటారంటే గంధవతి పృథ్వీ. భూమిలో గంధం ఉంటుంది. భూమి వస్తువు ఏది తీసుకున్నా దాంట్లో ఒక రకమైన వాసన ఉంటుంది. అపాం రసశ్చ. ఇక పారేటువంటి వాటిల్లో రసద్రవ్యాలలో ఆ రసగుణాన్ని నేనే. పరమస్తేజిష్ఠానాం విభావసు. కాబట్టి తేజోవంతులైనటువంటి వాటిల్లో విభావసు అగ్నిని నేనే. ప్రభా సూర్యేందు తారాణం. సూర్యుడు, చంద్రుడు, తారకలు వీటన్నిటిలో ఉండేటువంటి ప్రభ అంటే వెలుగు. ఆ వెలుగును నేనే. శబ్దోహం నభసపరహ. ఆ శబ్దగుణకం ఆకాశం. ఆకాశం యొక్క లక్షణమే శబ్దాన్ని మోసుకపోవడం. ఆకాశం అంటే మధ్యలో ఉండేటువంటి శూన్య ప్రాంతం. మీకు నాకు నడువ ఉన్నటువంటి ఖాళీ జాగానే ఆకాశం అంటాం కనుక దీనిలో ఉండే గుణం ఏమిటి అంటే శబ్దగుణకం. ఈ శబ్దాన్ని వాహకంగా ఉండి మీ దాకా చేరుస్తుంది కనుక ఆకాశాన్ని నేనే అని చెప్పి చెప్తూ ఉన్నాడు. బ్రహ్మణ్యానాం బలిరహం. భక్తుల్లోకి బలిచక్రవర్తి నేను అంటున్నాడు. చూడు, భగవంతుడు బలిచక్రవర్తిని కింద వేసి తొక్కాడు, సుతులలోకానికి పంపించాడు ఆయన అని చెప్పేసి మనం బాధపడతాం. కానీ ఆయనకు ఉత్తమ గతిని ఇచ్చాడు. అతను చేసినటువంటి ఇంద్రుని యొక్క సింహాసనాన్ని లాక్కోవడం, నముతి లాంటి నహుషుడు లాంటి వాడు దురాత్మలు వెళ్ళేసి ఇంద్రాణిని అసభ్యంగా ఆమెతో ప్రవర్తించడం, ఇవన్నీ చూసినటువంటి దేవతలు వెళ్ళి ఎడిస్తే అయ్యా ఇంద్ర పదవి మళ్ళీ నువ్వే తీసుకోవాలి, రాక్షసులు చేజిక్కించుకున్నారు అంటే అప్పుడు బలిచక్రవర్తి సంహారం కోసం ఆయన పాపం అలాగా వామనమూర్తిగా అవతారం చెంది కిందికి భూమి మీదికి మళ్ళీ అవతరించాల్సి వచ్చింది. లేకపోతే బలిచక్రవర్తి చాలా గొప్పవాడు. అయితే వాడు పుట్టింది రాక్షస వంశం కాబట్టి వాడు చేస్తున్న దానాలతో పాటు వాడు చేస్తున్నటువంటి క్రియలు కూడా కొన్ని తప్పుగా ఉండి ఇంద్ర పదవిని గుంజుకోవడం అనేటువంటిది చాలా చెడ్డ తప్పు. ఇలాంటివన్నీ జరిగినందుకే వామనమూర్తి వచ్చేసి వాడికి సరైన శిక్ష వేసి అప్పుడు ఆయనను బంధిస్తే కూడా వద్దని చెప్తాడు. బలిచక్రవర్తిని బంధించకండి, విడిచిపెట్టండి. ఆయన విడిపించిన తర్వాత అయ్యా మీరు వెళ్ళి సుతరలోకంలో ఉండండి అని క్రింది లోకంలో వెళ్ళి ఆయనను నివసించడానికి స్థానం కల్పించి నీ దగ్గర ద్వారపాలకుడిగా నేను ఉంటానని చెప్పి ఆయన మొక్కినవాడు. వాసుదేవుని యొక్క భక్తి, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దాన్ని ఏమంటారంటే ఆ ప్రేమకి అసలు కొలమానాలు ఏవి ఉండవని చెప్పి చెప్తున్నాడు. ప్రభా సూర్యేంద్రు తారాణం శబ్దోహం నభసపరహ. ఆకాశంలో నేను శబ్దం లాంటి వాడిని. బ్రహ్మణానాం బలిరాం. ఆ బ్రహ్మలోకి నేను బలిచక్రవర్తిని, భక్తుల్లోకి బలిచక్రవర్తిని. వీరాణామహం అర్జున. వీరులందరిలోకి అర్జునుడు లాంటి వాడిని నేనే. భూతానాం స్థితిరుత్పత్తి. ప్రాణులన్నింటిలో కూడా, భూతములంటే సంస్కృతంలో ప్రాణులు, ఈ ప్రాణులన్నింటిలో కూడా స్థితి, ఉత్పత్తి, లయం కూడా నేనే. అంటే నేనే పుట్టిస్తాను, నేనే రక్షిస్తాను, నేనే సంహరిస్తాను. ఈ 3 చేష్టలు చేసేది నాలోనే ఉంటాయి, త్రిగుణాత్మకుణ్ణి అని చెప్పి చెప్తూ అహంపై ప్రతి సంక్రమ. ఈ విధంగా మాటి మాటికి మారుతూ ఉండి ఉత్పత్తి స్థితి లయాలను మారుస్తూ ఉండేటువంటిది కూడా నేనే. ఇంకా గత్యుక్తోత్సర్గోపాదానం. ఇక గోపాదానం, ఆవు లాంటి పాదాలుండి మనుషుల్లాంటివి. ఏ ద్విపాద ఏ చతుష్పద. ద్విపాద ఏ చతుష్పద అంటే 2 పాదాలున్నవి, 4 పాదాలున్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఉన్నటువంటి చలన శక్తిని, నడిపించే శక్తిని నేనే అని చెప్పి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా ఆనంద స్పర్శ లక్షణం. ఇక వాక్కులో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో
భాషణ శక్తిని నేనే, వాయువులో ఉండేటువంటి ఆ మల విసర్జన, అపాన వాయువు, ప్రాణవాయువు అన్ని రకాల వాయువులను బయటకు విసర్జించేటువంటి శక్తిని కూడా నేనే అని చెప్పి చెప్తున్నాడు. హస్తంలో ఉండేటువంటి, చేతిలో ఉండేటువంటి గ్రహించే శక్తి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవాళ రేపు క్రెయిన్లో అవి కనుక్కున్నారు, అవి ఇలాగా లేకపోతే బకెట్ తోటి పెద్ద పెద్ద రాళ్ళు మట్టి తీస్తుంటే అబ్బా భగవంతుడు మనం లేపగలిగే క్రెయిన్ మనకిచ్చాడు మన చేతుల్లో. ఇలా ముంత లేగబట్టాలంటే మనకు చేతులు ఇచ్చాడు, ఆ వేళ్లను దగ్గరికి తీసుకువచ్చాడు. మీరు మోచేతితో చేయలేరు, పాదాలతో ఆ పని చేయలేరు, కేవలం వేళ్లతోటి చేతులతోటి ఎత్తి లేపేటువంటి శక్తిని ఇచ్చాడు. దాన్ని మనం గ్రహించి భగవంతుని యొక్క మనకి ఇచ్చినటువంటి ప్రతి అంగం కూడా గొప్పదే. అందుకనే అంటాడు అదేంటి నయనే విశాలే, చక్కని అందమైనటువంటి కళ్ళు ఇచ్చాడు, మంచి నోరిచ్చాడు, మంచి చెవులు ఇచ్చాడు, మంచి చేతులు కాళ్ళు ఇచ్చాడు. ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు కూడా విష్ణువుని యొక్క ఆలయానికి రావడానికి వీళ్ళకి ఏం దుర్బుద్ధయ్యా, అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని చెప్పి కులశంకరాడు వారు. కాబట్టి జననేంద్రియ శక్తిని కూడా నేనే, ఆనంద ఉపభోగ శక్తిని, ఆస్వాదము ఏదేదైతే మనిషి ఆస్వాదిస్తాడో వాటిలో ఉండేటువంటి ఇంద్రియ ఉపభోగ శక్తిని నేనే, సర్వేంద్రియ ఇంద్రియమైనటువంటి వాడిని నేనే. పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిరమ అహం మహాన్. పృథివీ తేజో వాయురాకాశ అనేటువంటి పంచభూతాలలోకి కూడా మహాన్ గొప్పవాడినటువంటి వాడిని నేనే, జ్యోతిని అంటే వెలుగును నేనే అని చెప్పి చెప్తున్నాడు. వికార పురుషో అవ్యక్తం రజస్తత్వం తమః పరం. తమస్సును పోగొట్టేటువంటి శక్తి నాలోనే ఉన్నది. వికార పురుషోహో అవ్యక్తం. కాబట్టి శ్రవణ శక్తిని, వాయుశక్తిని, ఆకాశ శక్తిని, జలశక్తిని, తేజస్సును ఇవన్నీ కూడా రూపరసగంధ స్పర్శ ఈ 5 గుణాలు కూడా నాలోనే ఉన్నాయి. ఒక్క 4 గుణాలు కాదండి. రూపరసగంధ స్పర్శ సంఖ్యా పరిమాణ పృథక్త్వ ద్రవత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారాది 24 గుణాలు కూడా భగవంతుడితోటే మనకు సంక్రమిస్తూ ఉంటాయి. ఆయన ఇచ్చ లేకుండా ఏది కూడా రాదు. ఆయన కోపం వచ్చిందంటే ఓ చెవులన్న తీసేస్తాడు, లేకపోతే కళ్ళన్న తీసి పారేస్తాడు, ఓ చెయ్యి విరగొడతాడు, ఓ కాలు విరగొడతాడు, నడవలేక కంజుడిని గుడ్డివాణి చేస్తాడు. ఆయన కృప అలా ఉన్నది కాబట్టి ఇంకా ఇంత చక్కగా కరోనా తర్వాత కూడా బతికి మనమంతరం కూడా కనిపిస్తున్నాం. కాబట్టి అహమేతత్ ప్రసంఖ్యానం, ఈ మానవులు గుర్తించట్లేదు, భూత సంఖ్యాలకు ఏం తెలియదండి. ఈ వీటిల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా సూత్రే మణిగణ ఇవ, మణులన్నింటి మధ్యలో సూత్రం దారం ఉన్నట్టుగా దారాన్ని నేనే వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి కాపాడుతున్నాను. నేను లేకపోతే ఇదంతా ఏమీ లేదు ఈ ప్రపంచంలో అంటున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అందుకని సాధకుడైనటువంటి వాడు ఇన్ని గుణాలు చెప్పి తన బుద్ధితోటి వీటన్నిటిని కూడా తన వశంలో పెట్టుకోవాలి. ఏమండి, కళ్ళున్నాయి కదా అని చెప్పి చూసే వస్తువులనే చూడాలి తప్ప ఆ అదృశ్యాలను చూడకూడదు. అలాగే చెవులున్నాయి కదా అని చెప్పి వినే వస్తువులనే వినాలి. ఒకవేళ పొరపాటు మనం చూడవలసి వస్తే, వినవలసి వస్తే ఏం చేయాలి అంటే, అగో తేనెటీగను ఉదాహరణంగా చెప్పండి. నేను చెప్పాం కదా, చెడును మంచిని రెండింటిని కూడా తీసుకుంటే తేనెటీగ తీసుకొని చెడును మాత్రం అది తన పళ్ళల్లో పెట్టుకుంటుంది. ఆ విషయాన్ని మంచిని మాత్రం తేనెలాగా చేసి మనకు బయటకు ఇస్తుంది. కాబట్టి మనిషి అన్నవాడు ఒకవేళ తీసుకోవలసి వస్తే పూరసాన్ని తీసుకొని పువ్వుల్లో ఉండే రసాన్ని అది మార్చి ఎలాగైతే తేనెని ఇతరులకు పంచుతుందో మనిషి అనేటువంటి వాడు మంచి మాటలు బయటకు పంచితే మంచిది అని. తేజశ్రీ కీర్తిరైశ్వర్యం హ్రీ త్యాగ సౌభగం భగ వీర్యం తితిక్ష విజ్ఞానం ఎత్ర ఎత్ర సమే అంశక. అయ్యా, ఒకటా రెండా, ఎక్కడెక్కడైతే వర్చస్సు ఉంటుందో, ఎక్కడెక్కడైతే కాంతి, కీర్తి, సంపద, సిగ్గు, త్యాగం, సంపద, సౌందర్యం, భాగ్యం, పరాక్రమం, వీర్యం, తితిక్ష అంటే సహనశక్తి, విజ్ఞానం అంటే విజ్ఞానము, ఎత్ర ఎత్ర సమే అంశక, ఇవన్నీ కూడా నా అంశాలేనయ్యా. ఇది అది అని నేను చెప్పడానికి లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం, అణువు నుంచి పరమేశ్వరుని వరకు కూడా నేనే అని చెప్పి చెప్తున్నాను. అణువు చిన్నది కాదండి. అలాగే చీమను కూడా మనం చిన్నది అనడానికి లేదు. ఏను గొప్పదా, చీమ గొప్పదా? ఒక్కసారి భక్తుల్లో చెప్పండి ఎవరైనా. ఏను గొప్పదా, చీమ గొప్పదా? అందరు కూడా ఏనుగే గొప్పదంటారు. ఎందుకంటే ఎన్నో టన్నుల బరువును అది మోయగలుగుతుంది. కానీ భగవంతుడు ఏమని చెప్తాడంటే, చీమ చాలా గొప్పది ఏనుగు కంటే కూడా. అది దాని బరువుతో 500 రెట్ల బరువును మోయగలుగుతుంది. ఏనుగు దానంత బరువును కూడా మోయలేదు. మనం 72 కిలోలు ఉంటే 72 కిలోలు ఎత్తలేస్తామా? ఒక గట్లాగే ఏనుగు కూడా అది ఎన్ని టన్నుల బరువును అన్ని టన్నుల బరువు మాత్రం ఎత్తుతే ఒక దానంత బరువు ఎత్తుతుంది కావచ్చు. కానీ చీమ దానితో 500 రెట్ల బరువు ఎక్కువ ఎత్తుతుంది. ఒక పెద్ద చక్కెర క్రిస్టల్ని పట్టుకొని దుబ్బుకుంటూ వెళ్ళిపోతుంది, ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఓ బియ్యం గింజలు. కాబట్టి దేన్ని కూడా, అణువును పరమాణువును కూడా మనం చిన్నది అనడానికి లేదు. బ్రహ్మ ఎక్కడ ఉంటాడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అతి చిన్న వాటిల్లో అణురూపంలో భగవంతుడే ఉంటాడు. మహతో మహీయాన్, అతి పెద్ద వాటిల్లో మహత్తుగా ఆయన ఉంటాడు. పెద్దవాడు ఎవరు అంటే భగవంతుడు, చిన్నవాడు ఎవరు అంటే భగవంతుడు. కాబట్టి భగవంతుడు లేని స్థలం ఎక్కడ కూడా లేదు అని చెప్పి చెప్తాడు. ఒక చోట కణాదుడు అని ఒక మంచి సైంటిస్ట్ ఉండే వెనుకడికి, కాశ్యప గోత్రుడు. ఆ కణాదుడు
ఈ అణువు గురించి బాగా రాశాడు. సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాణాద విజ్ఞానం అంటే. అందులో వైశేషిక దర్శనం అనే మంచి పుస్తకం రాశాడు తర్కశాస్త్రంలో. వైశేషిక దర్శనం పదార్థ విజ్ఞానం ఉంటుంది అందులో. ఆయన అణువు గురించి ఒక డెఫినేషన్ ఇస్తాడు. అణువు అంటే ఏమిటి? అణువు అని అందరూ అంటారు. అణువు అంటే చాలా చిన్న వస్తువు అని అనుకుంటారు. నిజంగా అణువు అంటే ఏమిటి అంటే ఆ కశ్యపుడు అంటే ఆ కణాద మహర్షి ఆయన ఏమని రాస్తారంటే జాలసూర్య మరీచిస్తాం. మన ఇంట్లో ఎక్కడైనా ఓ తడిక పెడితే ఎండ కూడా తడికలోంచి ఇంట్లో వచ్చి పడుతుంది. తడకకు అడ్డంగా పెడితే ఎండకు అడ్డంగా తడక పెడితే దాంట్లోంచి సన్నపు రంధ్రాల్లోంచి ఎండ పొడ వస్తుంది ఇంట్లోకి. మన వాళ్ళు పెండ పూసి పెడతారు తడకలు. వెనకడికి పార్టీషన్ అంతా తడకలే ఉండేవి, మనం మీద తడకలు. ఆ సన్నపు రంధ్రంలోంచి ఏదైతే గుట్టంలాగా ఒక సూర్యరశ్మి లోపలికి వస్తుందో దాన్ని జాల సూర్యరశ్మి అంటారు. జాలం అంటే ఆ సందు. ఆ సందులోంచి వచ్చే సూర్యరశ్మిలో జాలసూర్య మరీచిస్తం సర్వతః సూక్ష్మతమం యద్రవ్యం ఉపలభ్యతే. ఆ వచ్చేటువంటి ఆ గుట్టం వంటి ఆ వెలుగులో అనేక రకాల ధూళికణాలన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి. మనకి అది గుట్ట మీద ఎప్పుడు కనిపిస్తుంది? మీరు ఇంట్లో కస ఊడ్చినప్పుడు కనిపిస్తుంది. దుమ్మంతా లేచి అందులో కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా గుట్టం మీద కనిపిస్తాయి. లేకపోతే ఎండ మీకు వచ్చి పడుతుంది పోతుంది. ఆ పడుతున్నప్పుడు ఏవైతే ధూళికణాలు ఎగురుతూ ఉంటాయో సర్వతః సూక్ష్మతమం యద్రవ్యం ఉపలభ్యతే. అందులో అత్యంత చిన్నదైనటువంటి ద్రవ్యాన్ని త్రెణుకం అంటారు. అణుకం 3 అణువుల సమానం. తస్య అవయవ ద్వ్యణుక, దాన్ని 2గా కోస్తే ద్వ్యణుకం. తస్య అవయవ పరమాణువు, దాన్ని ఇంకా చిన్నగా మైన్యూట్గా కోస్తే దాంట్లోంచి వెళ్ళేది అది అణువు అని చెప్పి ఆయన అణువుకి ఒక మంచి పరిభాష ఇచ్చాడు. శాస్త్రంలో వైశేషిక దర్శనంలో చెప్తాడు. కాబట్టి తేజశ్రీ ఏతాస్తే కీర్తితా సర్వే సంక్షేపేణ విభూతయ. అయ్యా నీకేం చెప్పమంటావు? సంక్షేపంగా చెప్తే ఇవన్నీ నా విభూతులే. నా విభూతులంటే ఐశ్వర్యం. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాత్మస్తథా. అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనేటువంటి అష్టభూతులు ఏవైతేనో సంపదలు ఉన్నాయో అవన్నిట్ల రూపంలో నేనే ఉంటాను. నా సంపద ఏమిటి అంటే, నా ఐశ్వర్యం ఏమిటి అంటే, నా విభూతి ఏమిటి అంటే ఇవన్నీ నా విభూతులే అని చెప్పి భగవంతుడు అణువు నుంచి నా వరకు వాసుదేవుని వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేనే అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా వాచం యచ్చ మనోయచ్చ ప్రాణాన్ యచ్చ ఇంద్రియాణి చ ఆత్మానం ఆత్మనాయచ్చ నభూయ కల్పసే అధ్వనే. అయ్యా సాధకుడైనటువంటి వాడు బుద్ధి ద్వారా తన వాక్కును, తన యొక్క చూపును, తన యొక్క శ్రవణేంద్రియాన్ని వీటన్నిటిని కూడా రక్షించుకుంటూ ఉండాలి. వాటిని సరిగ్గా వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, నాలుక కొసవిందే లక్ష్మి ఉంటుందట. జిహ్వాగ్రే మిత్ర బాంధవ, నాలుక కొసవిందే మిత్రులు బంధువులు అందరూ ఉంటారట. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రం సరిగ్గా లేకపోతే జైల్లో తీసుకుపోయి మొత్తుతారు. కాబట్టి జిహ్వాగ్రే మరణం ధ్రువం, జిహ్వాగ్రంతో మృత్యువు కూడా వస్తుంది. కాబట్టి మనం దేని కాపాడుకోవాలి? ఈ నాలుక కోసం ఇచ్చి వెళ్ళేటువంటి మాటలను సరిగ్గా పోనీయాలి. ఒక్క మాట తప్పుగా పోయిందంటే దానివల్ల ఫలితాలు చెడుగా ఉంటాయని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఇక హరే మురారే తర్వాత చెప్తున్నాడు ఉద్ధవుడితోటి కృష్ణ పరమాత్మ తస్మాత్, అందువల్ల, ఎందువల్ల ఇవన్నీ నేనే కనుక ఈ విషయాలు తెలిసిన నువ్వు ఏం చేయాలి మనిషి అన్నవాడు? తస్మాన్ మనోవచ ప్రాణాన్ని యచ్చేత్ మత్పరాయణ. నీ మనస్సును, నీ మాటలను, నీవన్నిటి కూడా నా పైన లగ్నం చేసి నా గురించే మాట్లాడుతుండు. అన్ని విధాలు కూడా నువ్వు ఉంటే నీకు మద్భక్తి యుక్తయా బుద్ధ్వా తతః పరిసమాప్యతే. నువ్వు గనక నా భక్తునివే ఎలాగుంటే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మోక్ష ప్రాప్తి కలగడానికి కార్తీక దీపం పెడితే మోక్షం వస్తుంది, ప్రయాగల వేసి స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇలాగా ఎన్నో రకాల మోక్షం రావడానికి స్థానాలు చెబుతారు. అన్ని రకాల మోక్షం వస్తుంది అని చెప్పి చెప్తారు. దాంట్లో ఇది కూడా చెప్తున్నాడు. తన యొక్క మనోబుద్ధి అహంకార వాక్కులను అన్నింటినీ కూడా నియంత్రించుకొని సరి అయిన మాట మాట్లాడితే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. తర్కశాస్త్రం ప్రకారం అయితే ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస చల జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమ. వీటన్నిటి కూడా సరిగ్గా అర్థం చేసుకొని మనం కనుక ప్రవర్తిస్తే చలం ఏమిటి, జల్పం ఏమిటి, తర్కం ఏమిటి, వితర్కం ఏమిటి, మొన్నెవరో అంటున్నారు జల్ప వితండం చేస్తున్నారని. ఇవన్నీ కూడా మనిషి యొక్క భాషలో లక్షణాలే. వీటన్నిటి కూడా అర్థం చేసుకొని సరిగ్గా కనుక ముందుకు వెళ్తే ఈ 16 లక్షణాలను సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి మోక్ష తథా అపవర్గ అంటున్నాడు. అపవర్గం అంటే మోక్షం. అది సిద్ధించడానికి ఇవన్నీ చేయాలయ్యా. ఇక తర్వాత వర్ణాశ్రమ ధర్మ నిరూపణ చేస్తున్నాడు. వర్ణాశ్రమ ధర్మాలు ఏ వర్ణంలో మనం మొన్న చెప్పుకున్నాం. బ్రహ్మచారి
ధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, అలాగే భార్యాభర్తల యొక్క ధర్మాలు కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇక గుణదోషాల వ్యవస్థ యొక్క స్వరూపం, అందులోని రహస్యాలు, ధర్మార్థం వ్యవహార్థంచ యాత్రార్థమితి చానగా దర్శితోయం మయా ఆచార ఉద్వహతాం ధురం. కాబట్టి ధర్మబద్ధంగా జీవించే వాళ్ళు కలిగే సందేహాలన్నీ నివారించడం కోసమే నేను ఆచార ధర్మాలు పెట్టాను. కాబట్టి గృహస్థుడు ఎలా ఉండాలి, ఒక్కొక్క ఎందుకయ్యా ఇన్ని ఆచారాలు పెట్టినా ఒకటే ఉండవచ్చు కదంటే ఎలా ఉంటుంది? బ్రహ్మచారి ఆచారాలు వేరే ఉంటాయి, గృహస్థు ఆచారాలు వేరే ఉంటాయి. మీరు బడికి పోతే ఓ డ్రెస్ వేసుకొని పోతారు, ఫంక్షన్లకు పోతే ఇంకో డ్రెస్ వేసుకొని పోతారు, ఇంకో చోట పోతే ఇంకోటి. అక్కడ ఉన్నటువంటి నియమాలన్నీ కూడా మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఎక్కడ ఎలాగా వ్యవహరించాలో అలా వ్యవహరించడం కోసమే ఈ అవస్థలని చెప్పాడు. బ్రహ్మచారి చేయాల్సిన కర్మలన్నీ బ్రహ్మచారి మాత్రమే చేయాలి, అవి గృహస్థు చేస్తానంటే కుదరదు. సన్యాసిగా ఉన్నవాడు సన్యాసి కర్మలే ఆచరించాలి, మళ్ళీ వాడు పెళ్లి చేసుకొని నేను గృహస్థునైతా అని చెప్పి అంటే కుదరదు. సన్యాసం తీసుకొని కాషాయాంబరాలు ధరించేసి నేను ఎక్కడంటే అక్కడ తింటాను, ఏ పని అంటే ఆ పని చేస్తాను అంటే దౌర్మంత్ర్యా నృపతిరి వినశ్యతి యతి సంగాత్ సుతోలాలన. కాబట్టి యతి అనేటువంటి వాడు వాడి యొక్క యతి ధర్మాలు మొన్న మనం చెప్పుకున్నాం. అక్కడనే తరుతల వాస కరతల భిక్ష తరుతల వాస, భూమిని పడుకోవాలి, ఓ భిక్షాపాత్ర ఉండాలి, ఒక్కొక్క గ్రామేక వాసం దినమేక భుక్తం, ఒక్కొక్క గ్రామానికి తిరుక్కుంటూ దినమేక భుక్తం, ఒక్కసారే భోజనం చేయాలి. ఇక దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అడక తెచ్చుకొని జోలె నిండిన తర్వాత పెట్టుకొని తినడం కాదయ్యా అని చెప్పి చెప్తూ ఇక ఇవన్నీ కూడా చెప్తున్నాడు. పాత్ర మలినం అయ్యిందా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి బ్రాహ్మణే చెప్పాలి కనుక బ్రాహ్మణుని యొక్క సంసర్గం మీకు ఉండాలి. బ్రాహ్మణుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా మీరు వీక్షించుకుంటూ ఆయన ప్రోక్షించేటువంటి ప్రతి దానితోటి వస్తువులన్నీ శుద్ధి అవుతాయని చెప్పి చెప్తున్నాడు. ఇంకా శక్తిని బట్టి ద్రవ్యస్య శుద్ధి అశుద్ధి చ ద్రవ్యేణ వచనేన చ సంస్కారేణాథ కాలేన మహత్వ అల్పయాథవా. కాబట్టి గ్రహణ కాలంలో కొంతమంది చెప్తుంటారు గ్రహణం వచ్చింది పట్టు స్నానం చేయి, విడుపు స్నానం చేయి. అందరికీ లేదు. ఎవరు చేయగలుగుతారో శక్తి ఉన్న వాళ్ళే స్నానం చేయాలి తప్ప వృద్ధులైనటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు నదికి పోయి స్నానం చేసి రావాలి, గ్రహణం నాడు చేయాలి. ఇవన్నీ కూడా చెప్తున్నాడు ఆయన. సంస్కారేణత కాలేని మహత్వాల్పయాథవ. కాబట్టి మనకు శక్తి ఉండి చేయకపోతే ఎంత పాపమో, శక్తి లేకున్నా వెళ్ళి మునిగి గంగలో స్నానం మేవిదికి తెచ్చుకోవడం ఇవన్నీ కూడా తప్పే అని చెప్పి చెప్తారు. ఇంకా ధర్మార్థం వ్యవహార్థంతో సహజీవనం కోసం కొన్ని దోషాలు చేయవలసి వస్తుంది. అక్కడ ఆమెతోటి నువ్వు ఎప్పుడైతే సాంసారిక జీవనం నువ్వు అవలంబించుకుంటూ నడుపుతూ సంసారాన్ని ముందుకు లాగుతున్నావో కొన్ని గుణదోషాలు జరుగుతాయి. నీ వల్లనే వాడికి అపకారం జరుగుతుంది, ఎక్కడి నుంచో ఇంక నుండి దొరకాల్సింది నువ్వు అందిపుచ్చుకుంటావు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దేశకాలాది భావాలు వస్తువులన్నీ కూడా తెలిసినంత వరకు ఇంకొకళ్ళకి కష్టం కలగకుండా వ్యవహరించమని చెప్పి చెప్తున్నాడు. నియమానుసారంగా మర్యాదపూర్వకంగా కర్మలను ఆచరిస్తే గుణదోషం విధీయేతే నియమార్థమీ కర్మణ. పాపనాశిని అనేటువంటిది తిరుపతి దగ్గర ఉన్నది. అందులో ఏ పాపం చేసినా మునుగుతే పాపం పోతుంది ఆ ధార కింద పోయి స్నానం చేస్తే. ఇక చెప్పి రోజు కత్తి పట్టుకొని ఎవరిని పడితే వాడిని కొట్టుడు పొడుచుడు కొబ్బరికాయ కొడితే పాపనాశనం పోయి స్నానం చేస్తే అయిపోతుంది అంటే భగవంతుడు ఊరుకుంటాడమ్మా. కాబట్టి మీ యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలిపెట్టి ఏది శుద్ధము ఏది అశుద్ధం అని చెప్పి తెలుసుకోవాలి. ద్రవ్యస్య శుద్ధి అశుద్ధేచ ద్రవ్యేణ వచనేన చ సంస్కారేణాథ కాలేన మహత్వ అల్పతయ అథవా. కాబట్టి గుణదోషాలను బుద్ధిబలాన్ని బట్టి సదసద్వివేకంతో మనమే విశ్లేషణ చేసుకోవాలి. ఇది చేస్తే మంచిగా, ఇది చేస్తే చెడా అని చెప్పి ఆలోచించుకుంటూ అలాంటి దోషాతోప భావాలన్నింటి కూడా దూరం చేసుకుంటూ ఉదాహరణకి చెప్తున్నాడు గ్రహణ కాలంలో అని. గ్రహణ సమయంలో శక్తి గల వాళ్ళు మాత్రమే స్నానాలు చేయడం విధియుక్తంగా ఉన్నది అని చెప్పి ఎవరు చేయకూడదంటే ఎలా అవుతుంది? ఆయన ఎప్పుడో పార్వతీదేవి వచ్చి విష్ణుమూర్తి ఆయన శంకరుణ్ణి అడిగిందట పార్వతీదేవి, అయ్యా మహానుభావ భరత గారు, ఈ విష్ణు సహస్రనామం 136 శ్లోకాలు చదవడం బాగా ఎక్కువ అవుతున్నది, గింతకన్నా శ్లోకాలు నేను 130 చదవలేను, కాబట్టి ఏదైనా ఒక చిన్న ఉపాయం ఒకటి చెప్పు అన్నదట. కేన ఉపాయేన లఘున విష్ణోర్ నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభు అన్నదట. ఏ ప్రభు, ఈ పండితులంతా కూడా విష్ణు సహస్రనామం చేస్తారు రోజు కూర్చొని, ఇవాళ కూడా మనం చేయబోతున్నాం 12 గంటలకు, గంటసేపు 135 శ్లోకాలు చదవాలంటే సమయం లేదయ్యా మాకున్నటువంటి ఈ రోజులలో, కాబట్టి మాకు ఏదైనా చిన్న ఉపాయం ఉంటే చెప్పు అన్నమాట. అనగానే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని 3 సార్లు కనుక నువ్వు పలికితే సహస్రనామ తత్తుల్యం 1000 నామాలతో సమానం అని చెప్పి పాపం ఆయన ఏదో సులువుగా భార్య అడిగింది కదా అని చెప్పి చెప్పంగానే ఇది విన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక రంగసత్యనారాయణ సార్ విష్ణు సహస్రనామం చదవద్దన్నాడు, మనం అందరం రోజు 3 సార్లు రామ 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 అంటే అయిపోయి, కమలాకర్ గారు మీరు కూడా ఇవాళ మధ్యాహ్నం విష్ణు సహస్రనామం చదివించకండి, వాటికి ఆందని కూర్చోబెట్టి 3 సార్లు ఆంత రామ 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 అంటే అయిపోయింది. అది కాదండి,
శక్తి ఉన్నవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, సమయం ఉన్నటువంటి వాళ్ళు, చేసేటువంటి ఓపిక ఉన్నవాళ్ళు తప్పకుండా చేయాల్సిందే. ఎప్పుడన్నా మేమని అడిగింది, కేన ఉపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభు. ఏదైనా చిన్న ఉపాయం ఉంటే చెప్పండి, విష్ణు సహస్రనామం చదువుకోలేని సమయంలో ఏం చేయాలి అని అడిగింది. నేను విమానంలో పోతున్నానికే ఈ 3 రోజులు సంధ్యావందనం చెయ్య, నేను తద్దినం పెడుతున్న వాటి వాళ్ళ వేదం చదువా, ఇలా ఒక్కొక్కదానికి మనం చెప్పుకొని మనకు మనమే సమాధానపరచుకుంటూ అన్ని విడిచిపెట్టుకుంటూ పోతే ఇది కాదంటే నేతి అని ఏమీ చేయకుండా కర్మ గడిచిపోతుంది. కాబట్టి భగవంతుడు చెప్పిన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని రామ అని ఏనాడు నీకు విధి పడలేదు, అక్కడ అందరు వచ్చి అతిథులు వచ్చి కూర్చున్నారు, భోజనం చేసే సమయం అయింది, అందరు కూర్చున్నప్పుడే ఇవాళ విశ్వాసనామం చదవాలి అని చెప్పంటే అరే ఎట్లా ఇంతగానో ఆకలి అవుతుంటే ఇవన్నీ చదివిస్తున్నావు అని చెప్పి మనసులో నిన్నే తిట్టుకుంటారు. కాబట్టి సమయానుసందర్భంగా మీరు అలా ముందరికి వెళ్ళండి అని చెప్పిన శ్లోకం కానీ ఎవరు విష్ణు సహస్రనామం చదవకూడదు అనేటువంటి విషయం శివుడు ఎప్పుడు కూడా పార్వతితో అనలేదు. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాన్నే చెప్తూ ఉన్నాడు, శక్త్యాశక్త్యాథవా బుద్ధ్యా సమృద్ధ్యా చేదాత్మనే అఘం కుర్వంతి యథ దేశావస్థానుసారత. దేశావస్థలను అనుసరించేసి దోషమా ఇది గుణమా దోషమా అని రెండు కూడా బేరీజు వేసుకొని గుణవంతమైన కర్మలు మాత్రమే ఆచరించండి, దోషభూయిష్టమైనటువంటి కర్మలు ఆచరించకండి అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ధాన్యద్వార స్థితంతూనాం రసతైజస చర్మణాం కాలవాయువగ్ని మృత్తోయై పార్థివానాం యుతాయుతై. కాబట్టి ధాన్యాలు, కట్టెలు, ఏనుగు దంతాలు మొదలైనటువంటివి కూడా, ఎముకలు, దారాలు అంటే వస్త్రాలు, నెయ్యి, తేనె, ఉప్పు, నూనె మొదలైనటువంటి రస పదార్థాలన్నీ కూడా, అలాగే బంగారం, కంచు మొదలగు తైజస వస్తువులన్నీ కూడా, చర్మ వస్తువులు, మట్టి వస్తువులు ఇవన్నీ కూడా ఎలా శుద్ధమవుతాయి? కాలానుగుణంగా వాయువు, అగ్ని, మట్టి, జలం మొదలైన వాటితో పరిశుద్ధాలు అవుతాయి. కొన్నిటి మీద నీళ్లు చల్లితే శుద్ధి అయిపోతాయి, కొద్దిసేపు ఎండబెడితే శుద్ధి అయిపోతాయి. ఏదో ఎవరో ముట్టుకున్నారు, ఓ వస్తువుని అక్కడ బోర్లేసిపోయింది, ఎర్ర టెండలో దాన్ని పెట్టేవా, అది ఎండిపోయింది, దాంట్లో ఏమి కూడా లేదు, కాబట్టి నేను నీళ్లు చల్లి దాన్ని ముట్టుకుంటే అయిపోయింది. కాబట్టి మన వాళ్లకు అలాంటివి ఇచ్చారు. అయ్యా, ప్రతిదానికి కూడా శాస్త్రాన్ని తిట్టకుండా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ప్రతిదానికి శాస్త్రమే ప్రమాణం, శాస్త్రోక్తంగా శాస్త్రంలో చెప్పినట్టుగానే వ్యవహరించాలి అని చెప్పేసి శాస్త్రం కోసం ఎదురు చూసుకుంటూ ఉండకూడదయ్యా. కార్యాకార్య వ్యవస్థితం, చేయాల్సింది చేయకూడదు ఆలోచించే శక్తి నీకు కూడా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మన వివేచన ఎక్కడ పోయింది? వృధ దొక్కితే కాలు కడుక్కోవాలి అనేటువంటిది మనకు భగవంతుడు ఒక బుద్ధి ఇచ్చాడు. ఒక రోజు ఇంటి ముందరికి వెళ్ళంగానే ఆవు పెండ వేసుకుంటూ పోతుంది, వీడు రోజు కాలు వేస్తున్నాడు దాని మీద. అయ్యో మళ్ళీ పెండ దొక్కాను, మళ్ళీ ఇంటికి వచ్చాడు పాపం, వచ్చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కొని మళ్ళీ బయటకు పోయినాడు. పోయేవరకు తెల్లారి మళ్ళీ రెండో రోజు కూడా మళ్ళీ ఓ బర్రె పోయింది, అక్కడ పెండ పడ్డది. వీడు పాపం ఇంట్లో అడుగుపెట్టంగానే పెండ మీద కాలు పడుతున్నది. ఆ రోజుల్లో గోధనం ఎక్కువగా ఉండేది, ఇంట్లో ముందరంతా కూడా పేట వేసుకుంటూ పోయేటిపోయి పాపం వీడు రోజు కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఇక 4వ నాడు ఓనాడు ఆయనతో ఏమైంది, ఆ గొర్రెలుగా వాడు కొంచెం లేటుగా తీసుకువచ్చాడు వాటిని. ఇంటి ముందరికి వచ్చేవరకు పెండ లేదు, లేకపోగానే వీడు పిస్ అయిపోయినాట. పెండ తప్పకపోతే ఎట్లా వస్తుంది? పెండ దొక్కాలి ఎక్కడో ఉన్నాయి, ఆవులు ఎక్కడో ఉన్నాయి, పోయి పెండ దొక్కాలి, వచ్చి కాళ్ళు కడుక్కొని పెట్టుకోవాలి. ఎందుకని మా నాయన చేశాడు, ఎప్పుడు గిలా చేశాడు, మేము కూడా గిలా చేస్తాం. ఇవి కొన్ని ఆచారాలుగా మారిపోతాయి. ఒక చిన్న లౌకిక కథ చెప్పుకొని ముందరికి పోదాం. అయితే ఓ సన్యాసి పాపం కాళేశ్వరంలో గంగా స్నానం చేయడానికి వచ్చాడు. వచ్చే వరకు ఓ రాగి బిందె వాడి దగ్గర ఉన్నది. పాపం హరిలో రంగహరి అని సంక్రాంతి నాడు అడుక్కొని వస్తారు కదా, ఆ బిందె నిండా కూడా పాపం ఏదో తప్పిడి పట్టుకు వచ్చేసి శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్పణ వస్తువు అని మనం వేసిన భిక్షాన్ని తీసుకొని ఆ జోలులో వేసుకొని ఆ తప్పిడి పట్టుకొని వాడు వస్తూ ఉంటాడు. ఓ బిందె ఉంటుంది, పాపం దాని నిండా నింపుకుంటున్నాడు. సంచారం చేసుకుంటూ ముందరికి పోయే వరకు వాడు పాపం చాలా దూరం వెళ్ళిపోయినాడు. మన నుంచి ఎక్కడో కాళేశ్వరం దాకా పోయినాడు. పాపం జోలు నిండిపోయింది, బిందె నిండా నిండినాయి. అయ్యో ఇవాళ మంచి రోజు కదా, మాఘ పున్నమా, ఇవాళ మంచి స్నానం చెయ్యాలి. ఇలా మొన్న చెప్పుకున్నాం కదా, పుష్యార్కే జన్మ నక్షత్రే, పుష్యమాసంలో ఆయితారన్నాడు. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే చ వైధృతి సకృత్ గోదావరి స్నానం మహాపాతక నాశనం అని చెప్తారు. కాబట్టి పుష్యమాసంలో ఆయితారన్నాడు. మనాడు గంగా స్నానం చేసేసి ముత్తైద బ్రాహ్మణికి భోజనం పెట్టుకొని పులిగంతో నైవేద్యం పెడతారు. ఇగో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు పాపం వెళ్ళి, అయ్యో ఇవాళ మంచి రోజు గంగా స్నానం చేయాలి, మరి అక్కడ అందరు కూడా చేస్తున్నారు, ఇవాళ 1000 మంది వస్తారు, మనం కూడా చేయాలి అని చెప్పి వచ్చేవరకు చేతిలో లంపటం ఆయన పాపం పెద్ద రాగి బిందె ఉంది. ఆ బిందె నిండా బియ్యం ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచించేవారు. గంగ చూస్తే ఆ కాళేశ్వరంలో ఎక్కడో ప్రణహిత ఒడ్డుకున్నది. ఓ 2 కిలోమీటర్లు గంగలో ఉసుకలో నడవాలి, ఇదంతా పోవాలి, ఈ బిందె పట్టుకుపోవాలి, మళ్ళీ బిందెని పట్టుకు రావాలి. కాబట్టి కొంచెం తెలివివంతులు చదువుకున్నాడు పాపం నాగారు. వాడు ఆయన ఆ బిందెకి ఆయన వాయి కట్టాడట. ఓ పంచం మీద వేసి గట్టిగా వాయి కట్టేసి దాన్ని అక్కడ ఉసుకలో పొందబెట్టి మళ్ళీ వచ్చాక గుర్తించాలి కాబట్టి దాని ఏదో శివలింగం చేశాడు. వాడు ఆ శివలింగం చేసుడే పాపమైంది.
ఇక మందిరం నుంచి, గోదావరి నుంచి, మంచిర్యాల నుంచి, జగిత్యాల నుంచి, కరీంనగర్ నుంచి బస్సుల మీద బస్సులు వస్తున్నారు. పబ్లిక్ వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేయాలి, ఇవాళ పుణ్యం వస్తుంది నాయ్ గారు చెప్పాడు. అందరు వస్తున్నారు, తలో శివలింగం చేసిపోతున్నారు. ఒక్కొక్కడు ఓటు లింగం మీద లింగం, 10 లింగాలు, 11 లింగాలు, 21 లింగాలు, 108 లింగాలు, ఇక వాళ్ళకి తోచిన తీరుగా లింగాలు తయారు చేస్తున్నారు. పాపం ఆ లింగం చుట్టూ లింగాలు తయారైపోతున్నాయి. వీడు పాపం ఈ సన్యాసిగాడు స్నానానికి పోయినాడు, స్నానం చేసి మళ్ళీ వెనుక తిరిగి వచ్చే వరకు శివలింగాలు తయారవుతున్నాయి. ఎంత కాళేశ్వరం అయితే మాత్రం, ఎంత శివుడి యొక్క మహిమ ఉంటే మాత్రం ఒక్క లింగం చేస్తే గిన్ని వేల లింగాలు తయారైతాయా? అయ్యో ఇంతమంది చేస్తున్నారా? వాళ్ళ దగ్గరికి పోయి అడిగాట, అయ్యా ఎందుకు లింగం చేస్తున్నారు మీరంతా, మీ ఉద్దేశం ఏమిటి అంటే, ఏమిరా గిద్దెలో దానికి సన్యాసం ఎట్లా అయినావు నువ్వు? కాళేశ్వరంలో స్నానం చేసే ముందు శివలింగాన్ని తయారు చేసి పెట్టి స్నానానికి పోవాలి. చేసి వచ్చావా, ఇక నువ్వు కష్టం మళ్ళీ శివలింగం చేసి మళ్ళీ చేసిరా. ఆయనకే పాపం అందరు కూడా చెప్తున్నారట, ఇది ఎక్కడ చచ్చేది అని చెప్పి నెత్తి కొట్టుకొని, గతానుగతికో లోక నలోక పారమార్థిక. ఎవడు కూడా పరమార్థిక దృష్టితోటి చేస్తే ఏం లాభం, చేయకపోతే ఏం నష్టం అనేటువంటి పారమార్థిక విశ్లేషణ లేకుండా వాడు చేశాడు మనం చేయాలి, వాళ్ళ ఇంట్లోకి ఇలా చేశారు మన ఇంట్లోకి ఇలా చేయాలి, వాడికి అక్కడ పెళ్లి చేశాడు మనకి అక్కడనే పెళ్లి చేయాలి, వాడు కావంటున్నాను మనం చేయాలి. అన్నీగా ఒకళ్ళని అనుకరించుకుంటూ మన జీవితం అంతా కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నలోక పారమార్థిక గతానుగతికో లోక, ఓడిని చూసోడు ఆచరిస్తూ ఉంటారు. కృత్వా సైకతలింగైస్తే నష్టమే తామ్రభాజనం. వీళ్ళందరూ ఇసుకలింగాలు చేసి నా తామ్రభాజనం, నా రాగి చెంబున ఆయన ఓడగొట్టారు ఈ దుర్మార్గులు అని చెప్పేసి భక్తులందరినీ కూడా తిట్టుకుంటూ వాడు అక్కడి నుంచి ఇక బిందెను బియ్యాన్ని నీటి విడిచిపెట్టేసి దండం పెట్టుకుని ఆయన శివ అనుకుంటూ వెళ్ళిపోయినట్ట. కాబట్టి కొన్ని ఆచారాలు వ్యవహారాలు మనలో ఎలా వస్తాయంటే, ఎవడో చేస్తున్నా చూడడం, ఇలా చేయడం. కాబట్టి అయ్యో పెండ దొక్కకపోతే ఇవాళ ఇలాగానే వాడు పెండను వెతుక్కుంటూ పోయిన ఆట పాపం. అది అలవాటుగా మారిపోయింది మనకి. అది లేని ఆఫీస్కి పోకూడదు, రోజు తొక్కాలే, కాళ్ళు కడుక్కోవాలి, పోవాలి. ఇగో గింత వెండిలోకి వచ్చేస్తారు భక్తులు. భగవంతుడు ఏమని చెప్పాడు, నీ విచక్షణ బుద్ధితోటి యోచన శక్తితోటి చేయరా అని చెప్పి చెప్తాడు. ఒక ఆయన పూజ చేసుకుంటూ రోజు పిల్లిని కట్టేసి పూజ చేస్తాడు. ఎందుకంటే పంచామృతాలన్నీ దొబ్బుతున్నది, అన్నీ కూడా ఎంగిల్ చేసి పాడు చేస్తున్నదని వాడికి పిల్లిని కట్టేసి చేస్తే ఓ 2 ఏళ్ల పాటు చచ్చిపోయినాడు. వాడి కొడుకు పిట్ట మీదకి ఎక్కాడు, వాడు పూజ చేస్తున్నాడు. ఊరి వాళ్ళందరూ కూడా చక్కగా అయ్యా తండ్రిలాగానే కొడుకు కూడా మంచిగా చదువుకున్నవాడు, బాగా చేస్తున్నాడు పూజ అని అనుకున్నారు. ఓ ఆండలు కాగానే వాడు పూజ చేస్తూ మానేశాడు. ఏమిరా మీ నాయన మంచిగా చేశాడు, నువ్వు కూడా కొన్నాళ్ళు మంచిగా పూజ చేసావు, ఎందుకో ఈ మధ్యన చేస్తారేమో అంటే, ఎలా చేస్తారంటే